హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉండి, నడుము తక్కువగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తానండి. ఇగుండే ఆది బ్లౌజ్ చూసారు కదా! ఎంత పెద్దగా ఉందో. వీళ్ళకైతే చెస్ట్ పార్ట్ అయితే చాలా ఎక్కువండి. ఇగోండి. చూసారు కదా! ఎంత పెద్ద బ్లౌజ్ ఉందో. వీళ్ళిచ్చే బ్లౌజ్ అయితే ఈ 2/8 ముక్క చాలా చిన్నదండి. 90 సెంటీమీటర్స్ కూడా లేదు. ఈ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకుంటే మనకి అడ్జస్ట్ అవుతదనేది ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇగోండి చూసారు కదా! చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇగోండి ఎలా కొలవాలనేది కూడా ఇందులో చూపిస్తానండి. ఇగోండి బ్లౌజ్ అనేది ఇలాగ ఉల్టా తీసేసుకొని ఇక్కడ నడుము ఉంటది కదండీ! ఇక్కడ కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి. మనకి నెక్ డీప్ ఎంతవరకు ఉంటుందో అక్కడి నుంచి కరెక్ట్‌గా పట్టేసుకుంటే ఎంతొచ్చిందో చూసుకోవాలి. వీళ్ళకైతే ఇగోండి 21 వచ్చిందండి. 21 ఇంటూ 2 అండి 42 వస్తది. ఇప్పుడు బ్లౌజ్ పీస్‌ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉండాలి. ఫోల్డింగ్ అనేవి మన వైపు ఉండాలి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ ఇగోండి చూసారా? ఈ బ్లౌజ్ పొడుగు ఎంతుందో చూసుకోవాలి. బ్లౌజ్ పొడుగు కూడా చాలా ఎక్కువేనండి. ఇగోండి ఇక్కడి నుంచి ఇలా పట్టేసుకొని షోల్డర్ నుంచి ఫస్ట్ డాట్ అంటే బ్యాక్ డాట్ వేస్తాం కదా! అక్కడ వరకు పట్టేసుకొని చూస్తే నాకైతే 16 ఇంచెస్ వచ్చిందండి. ఇగోండి అదే 16 చివరి వరకు కూడా ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్‌లు 2 ఇలా కలపాలండి. ఇంకోండి పావించి ఎక్కువ పెట్టేసుకున్నాము. ఎందుకంటే కుట్టు గురించి ఉండాలండి. ఇప్పుడు బ్లౌజ్‌ని చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. నడుము అనేది ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఒక పావించి పైకి పెట్టేసుకోవాలండి. అయిపోయింది. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాము. తాళ్ళు పట్టి వదిలేసి ఈ చివరి హుక్స్ పట్టి ఉంది కదండీ! అంతవరకు కొలిస్తే నాకైతే 34 ఇంచీలు వచ్చిందండి. ఈ 34ని బై 4 చేయాలండి. అప్పుడు ఒక పార్ట్ ఏమొచ్చి 8:30 వస్తది. 8:30 నుంచి 1 ఇంచ్ కలుపుకోవాలి. డాట్స్‌కి 1 ½ ఎంఎం ఇచ్చి మనకి ఎక్స్ట్రా ఖర్చు గురించండి. ఇగోండి ఇప్పుడు బ్యాక్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ పట్టేసుకొని చూస్తే 21 ఇంచు వచ్చింది. వీళ్ళకి చెస్ట్ లూజ్ ఏమొచ్చి 42. నడుము లూజ్ చూసారు కదా! 34 ఎంత తేడా వచ్చిందండి. అందువలన ఇలాగ పెద్ద బ్లౌజులు వచ్చేటప్పుడు అలా కొలుచుకోవాలండి. ఇగోండి 10:30 అనమాట ఒక ఫోల్డింగ్ మీద. ఒకవైపు 10:30 అంటే 4 ఫోల్డింగ్‌లు కలిపి 42 ఇంచీలండి. ఇగోండి ఎక్స్ట్రా 1 ½ ఇంచ్ వరకైతే మార్కింగ్ చేశాను. ఈ క్లాత్ చాలా తక్కువండి. లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. మన ఖర్చు గురించే. ఇగోండి ఇలాగ లైన్ అనేది గీసేసుకోవాలి. ఇప్పుడు చూపించేది ఏంటంటే చెస్ట్ లూజ్ అనమాట. ఈ చెస్ట్ లూజ్ అనేది మనకి 10:30 వచ్చింది. ఈ పైన 2 ½ వరకు మార్కింగ్ చేశాను. ఒక పావించి ఏమొచ్చి ఖర్చు గురించి తీసేసుకోవాలి. అదే 2 ½ కిందన కూడా పెట్టానండి. వీళ్ళకి రౌండ్ అనేది నార్మల్‌గానే ఉంది. ఇగోండి ఇప్పుడు చిన్న షోల్డర్ ఇలా ఆది బ్లౌజ్‌లోని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా పెట్టేసుకొని పావించి ఎక్కువ పెట్టేసుకోవాలి. వీళ్ళకి షోల్డర్ అయితే చిన్నదే ఉందండి. ఇగోండి ఇలాగ డబ్బాలాగా గీసేసుకుంటే ఇందులోనే మనం రౌండ్ నెక్ అనేది ఇందులోన మార్కింగ్ అనేది చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా ఉల్టా తీసేసుకొని ఎడమ వైపు హ్యాండ్ వైపు ఇట్లా చూసేసుకోవాలండి. ఇగోండి ఇటు నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటది కదా! మనకి సైడ్ జాయింటు. అక్కడ ఫస్ట్ కుట్టు వరకు చూసేసుకుంటే 9 ఇంచెస్ వచ్చిందనమాట. ఆర్మ్ లూజులకి ఒకవైపు 9 ఇంచెస్. అంటే ఇప్పుడు ఈ ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్‌కి మ్యాచ్ అవ్వాలి. అది ఎలాగనేది చూపిస్తాను. పైన నెక్, షోల్డర్ కలిపి 5 మీద 4 గీట్లు ఎక్కువొచ్చిందండి. అదే విధంగా కింద వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చంకదింపు అనేది నేను 6 ఇంచులు పెడుతున్నాను. ఫస్ట్ 6 ఇంచులు పెట్టేసుకున్నామనుకోండి చూసేసుకొని తర్వాత మనకి చాలకపోతే కొంచెం దించుకోవడం లేదంటే కొంచెము పైకి ఇట్లా మార్కింగ్ చేసుకోవడమైనా చేసుకోవాలి. ఇగోండి ఇప్పుడు 6 ఇంచుల వరకు మార్కింగ్ చేశాను కదా! ఇందులోన ఇలా ఎల్ షేప్‌లో గీసేసామనుకోండి ఇందులోన మనము ఆర్మ్ రౌండ్ అనేది గీయాలి. ఇగోండి. ఈ సైడ్ నేను చూస్తున్నాను. పొడుగు కరెక్ట్‌గా సరిపోయిందా లేదని కొంచెం పైకనమాట. ఇగోండి ఇలాగా. చూసారు కదా! ఈ కార్నర్‌లోన 1 ½ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ స్కేల్ తీసేసుకొని కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకొని రౌండ్ అనేది ఇలా షేప్ ఇచ్చేసుకుంటే ఈ ఈ షేప్ చేసాం కదా! దీని మీద మనం కొలుచుకోవాలండి. కొలిస్తే మనకి ఎంతొస్తుందో చూసుకోవాలి. ఈ పైన ఒక ½ ఇంచ్ వరకైతే మనము ఖర్చు గురించి వదిలేయాలండి. పైన షోల్డర్ జాయింట్ గురించి. ఇలా వదిలేసినాక మిగతాది ఇప్పుడు కొలిచిస్తే మనకి 9 ఇంచెస్ వచ్చిందో లేదో చూసుకోవాలి. నాకైతే 9 ఇంచెస్ రాలేదండి. ఇప్పుడు పైకి ఒక పావించు వరకైతే పైకి నేను ఇగోండి
6 వచ్చింది కదా! ఇప్పుడు పావుతకు 6 వరకు ఇలా మార్కింగ్ చేశాను. ఇలాగా ఇలా మార్కింగ్ చేసేసి ఇలాగ లైన్ గీసేసుకొని మళ్ళీ 1 ½ ఇలా మార్కింగ్ చేసుకొని ఇగోండి చూపిస్తాను. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఆర్మ్ స్కేల్ ఉంది కదండీ! మరలా గీసేసుకోవాలనమాట. ఈ విధంగా పెట్టేసుకొని పైన డాట్ పెట్టాం కదా! అది కార్నర్ నుంచి 3 డాట్స్ కలిపితే ఇగోండి ఇలాగా చెక్ చేసుకుంటే ఇప్పుడు 9 ఇంచెస్ అయితే వచ్చిందండి. చూసారు కదా! ఇక్కడటే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. మరలా ఒకసారి చూడండి. కింద నుంచి అయితే నాకు 9 ఇంచీలు రాలేదండి. ఎక్కువ వచ్చేసింది. అదే కొంచెం పైకి మార్కింగ్ చేసేసి మరలా గీసేసుకుంటే సరిపోయిందండి. ఇక్కడటే మనం ఏదైనా సరే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఒకవైపు 10.5 వచ్చింది కదా! అది ఆర్మ్ లూజ్ 9 ఇంచెస్‌కి అయితే మ్యాచ్ అయిపోయింది. ఇదిగోండి షేప్ అనేది నీట్‌గా ఇలా గీసేసుకుంటే ఇప్పుడు మీకు చూపించాను కదా! అదేంటంటే 6 ఇంచెస్ పెడితే నాకు రాలేదండి. అందువల్ల మళ్ళీ పావుతక్కువ 6 పెట్టేసి రౌండ్ అనేది గీసాను. అయిపోయింది. ఇప్పుడైతే ఇలాగ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. వెనక డాట్స్ కూడా వేస్తాను. డాట్స్ మార్కింగ్ చేస్తాను చూడండి. ఇక్కడ చిన్నది డాట్ అనేది పెట్టేసుకోవాలి. కరెక్ట్‌గా మనం ఇందాక 8:30 వరకు మార్కింగ్ చేసాం కదండీ! అక్కడి నుంచి కొలిచేసుకొని ఇలా డాట్ పెట్టేసుకోవాలి. అటు పావించి, ఇటు పావించి కలిపేసి ఇదిగోండి అయిపోయింది. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కిందన నేను ఈ క్లాత్ అనేది చాలా చిన్నదండి. అందువల్ల నేను సెల్ఫ్ పైపింగ్ అనేది వేసేస్తాను. ఇదిగోండి ఆది బ్లౌజ్‌లోని హ్యాండ్ ఎంత పొడుగుందో అంతవరకు అయితే నేను మార్కింగ్ చేసేసాను. నాకైతే 7 ½ వచ్చిందండి ఖర్చుతో కలిపి. అదే 7 ½ చివర కూడా పెట్టేసుకొని ఇలాగ లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ గీసేసుకున్నాం కదా! మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది కదా ఇందాక. దాన్ని బట్టి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేశాను. ఇప్పుడు మార్కింగ్ చేసేది హ్యాండ్ లూజ్ మాత్రమే. వీళ్ళకి చంకదింపు అనేది 3.5 పెడతానండి. ఇగోండి క్రాస్‌గా ఇలాగ పెట్టేసుకుంటే 9 ఇంచెస్‌కి క్రాస్ పెట్టుకోవాలి. 3.5 అయితే నేను చంకదింపు అనేది పెట్టేసాను. ఇక్కడ నుండి స్ట్రైట్‌గా వీడియోలో చూడండి. స్ట్రైట్‌గా ఇలా లైన్ గీసేసుకొని ఇందాక మనకి ఇగోండి ఈ విధంగా పైనుంచి క్రాస్‌గా మనం 9 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ట్రైట్‌గా ఇలా టేప్‌ని ఫోల్డింగ్ చేసేసి సెంటర్‌కి ఇక్కడి నుంచి కార్నర్‌లోన 2 ఇంచెస్ వరకు అయితే ఇట్లా పెట్టేసామనుకోండి, ఈ హ్యాండ్ కర్వ్ అనేది నీట్‌గా వచ్చేస్తదండి. కొత్తగా బిగినర్స్ అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతది. పైనైతే 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసేసుకొని ఈ ఆర్మ్ స్కేల్ ఉంటది కదా! ఈ ఆర్మ్ స్కేల్‌ని ఇగోండి ఈ 3 డాట్స్ ఈ డాటు, మధ్యలో డాటు, ఈ చివర ఇలాగా స్కేల్ అనేది ఇలా తిప్పేసుకొని ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఈ విధంగా కర్వ్ అనేది ఇచ్చుకోవాలి. ఇగోండి 9 ఇంచెస్ వచ్చిందా లేదా కరెక్ట్‌గా ఇలాగ చూసేసుకోవాలి. ఇగోండి షేప్ అనేది నీట్‌గా ఇలాగ వచ్చేసింది కదా! ఈ హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా రావాలండి. అలాగైతేనే మనకి ఎక్కడ లూజ్ రాకుండా నీట్‌గా వచ్చేస్తది. అయిపోయింది. ఇప్పుడైతే ఈ లో కటింగ్ తీయాలండి. ఈ లో కటింగ్ అనేది ఇప్పుడు తీయట్లేదు. ఎందుకంటే వీళ్ళకి చంక దగ్గర చాలా జాయింట్ పడతది. ఆ జాయింట్ వేసాకైతే నేను లో కటింగ్ తీస్తానండి. ఇప్పుడైతే తీయట్లేదు. అయిపోయింది హ్యాండ్ కటింగ్ అనేది. ఇంకొంచెం చూసారు కదా! ఇక్కడట సైడ్‌నైతే కొంచెం ఒక 2 ఇంచెస్ వరకైతే వీళ్ళకి క్లాత్ అనేది పడతదండి. అది ఏసేసాక నేను తీస్తాను. మిగతా క్లాత్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిగా మిగతా క్లాత్ ఉంటది కదండీ! ఆ క్లాత్ అనేది ఇలాగ మన వైపు పెట్టేసుకోవాలి. ఫోల్డింగు ఆపోజిట్ ఓపెన్స్ మన వైపు ఉండాలండి. అయితే ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్‌గా ఇలా పట్టేసుకోవాలి. ఇది పెద్దది కదండీ! అందువల్ల మనకు చాలా చిన్న క్లాత్ అయితే మిగిలింది. ఈ బ్యాక్ పార్ట్ ప్రకారం మనం ఒక పేపర్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఇలా మార్కింగ్ చేసి నేనైతే కట్ చేసేసానండి. ముఖ్యంగా కొత్త వాళ్ళైతే ఈ విధంగా కట్ చేసుకుంటే మంచిదండి. ఇలాగా కట్ చేసేసి కరెక్ట్‌గా వచ్చిందో లేదని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇగోండి పైన షోల్డర్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత పొడుగుందో చూసుకున్నాను. పైన షోల్డర్ నుంచి ఫస్ట్ డాట్ వరకు ఎంత వచ్చిందంటే నాకు 14 ½ వచ్చిందండి. కరెక్ట్‌గానే ఉంది. ఇగోండి ఇలాగా. ఎందుకంటే మనకిచ్చే బ్లౌజ్ కూడా చాలా చిన్నదండి. అది 90 సెంటీమీటర్స్ కూడా లేదు. వీళ్ళకి కనీసం 1.25 సెంటీమీటర్ అయినా పడతది. అందువల్ల నేను ఇలాగ పేపర్ మీద కట్ చేసేసి ఈ పేపర్ మనం అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇగోండి ఈ మిగిలిన క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకొని మిగతాది జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇలాగ ఎందుకంటే పెట్టాను క్రాస్ కాకుండా నార్మల్ కటింగ్ అయితే అలా పెట్టాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్‌గా పెట్టాలండి. ఇదిగోండి చూసారా? ఇలా పేపర్ మీద కట్ చేసామనుకోండి ఈ పెద్ద సైజు బ్లౌజులనేవి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తది. ఇగోండి ఇలాగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది డీపు
ఎక్కువ ఉందా, తక్కువ ఉందా ఇలా చూసేసుకోవాలి. సరిపోయిందండి. కాకపోతే నేను కొంచెం పైకి పెడతాను. ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజ్ కదండీ. అంటే సాదా బ్లౌజ్ కదా! కొంచెం పైకుంటేనే మంచిది. ఇగోండి ఈ చివర నేను చూసాను చంక దగ్గర కరెక్ట్‌గా సరిపోయిందా లేదని. ఇగోండి ఇలా షేప్ అనేది ఇలాగ ఇచ్చేసుకోవాలి. కొంచెం పైకే పెట్టాను. నీట్‌గా ఇగోండి పేపర్ ఎలా కట్ చేశానో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇలాగ రౌండ్ గీసేసుకొని ఈ మార్కింగ్ మీద మనం కట్ చేసుకొని వచ్చేయాలి. ఎందుకంటే మనకిచ్చే బ్లౌజ్ క్లాత్ అనేది చాలా చిన్నది అవడం వల్ల బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ ఇలాగ మార్కింగ్ చేసామనుకోండి మనకు కన్‌ఫ్యూజ్ అయిపోతాం. కొత్తగా ఉన్నోళ్ళైతే ఇలాగ పేపర్‌లో కట్ చేసేసుకొని మనమైతే ఇలా పెట్టేసుకుంటే సరిపోతదండి. అయితే ఇదే బ్లౌజు మరలా మనకొస్తది అన్నప్పుడు ఈ ప్యాటర్న్ అనేది మన దగ్గర ఉంచేసుకుంటే సరిపోతది. ఈ కొల బ్లౌజ్ గూడా ఆల్రెడీ నేను కుట్టేదేనండి. కొలకిచ్చే బ్లౌజు. నేను కుట్టిన బ్లౌజే మళ్ళీ నాకే వచ్చింది. ఇగోండి ఇలాగ. ఇక్కడట హుక్స్ పట్టీ దగ్గర. ఈ సెంటర్‌లోనే మార్కింగు. ఇవి కుట్టేటప్పుడు మీకు ఈ మార్కింగ్ అనేది చూపిస్తానండి. ఇక్కడ సైడున ఇక్కడ చూసారు కదా! ఖాళీ కనిపించింది. అక్కడ జాయింట్ కూడా పడుతది. ఆ జాయింట్ అనేది ఎలాగ వేస్తానో వీడియోలో చూపిస్తాను తర్వాత. ఇగోండి మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. మీకు కనిపిస్తదా లేదని. అయిపోయింది. ఇప్పుడు ఇలాగే సేమ్ మనం మార్కింగ్ చేసే మీదే కటింగ్ చేసేయాలి. ఇగోండి ఇలాగా నీట్‌గా. వీళ్ళకి మెయిన్ డాట్ కూడా పావుతోక 3 ఇంచుల వరకు పడిందండి. ఇది వీళ్ళకి చెస్ట్ లూజ్ ఎక్కువ అవడం వల్ల డాట్ కూడా మనం వెడల్పుగానే వేయాలి. ఇగోండి ఇక్కడ డాట్స్ దగ్గర ఇగోండి చూస్తున్నారా? ఈ విధంగా కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటదింకా. అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాను. ఇక్కడట 1 1/2 వరకు మనము ఖర్చు గురించి పెట్టాం కదా! ఇక్కడ మార్కింగ్ చేసేసామనుకోండి సరిపోతుంది. మనకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మనము కుట్టేటప్పుడు ఈజీగా ఉంటది. మిగిలిన క్లాత్‌లోన మనము షేప్ బెల్ట్ తీసేసుకొని ఇగోండి ఇక్కడట కొంచెము మనకి జాయింట్ పడుతది కదా! ఈ విధంగా వేసుకోవాలి. అయితే ఇలాగ స్టిచ్ చేసేయకూడదండి. కొంచెం ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేయాలి. వీడియోలో కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇది కటింగ్ వీడియో మాత్రమే. ఇగోండి ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ దగ్గర కొంచెం లోపలికి ఇగోండి ఇక్కడ డాట్ ఉంటది కదా! వెనక డాట్స్ ఏస్తాం కదా! అక్కడ నుంచి కొంచెం లోపలికి ఇలా కట్ చేసామనుకోండి సైడ్‌ని మనకి ముడతల్లాగా రాకుండా వస్తది. ఈ హ్యాండ్స్‌కి కూడా జాయింట్ పడుతది. ఈ జాయింట్ వేసేసాక నేను లో కటింగ్ అనేది తీస్తాను. ఇలాగా ముక్కలనేవి మన దగ్గర పెట్టేసుకున్నామనుకోండి ఈజీగా ఉంటది కుట్టేటప్పుడు తొందరగా కుట్టేయవచ్చు. ఇగోండి ఇక్కడైతే తర్వాత తీస్తానని చెప్తున్నాను. లో కటింగ్ ఇంక అయిపోయింది. ఇదే విధంగా ఇదే సైజుతో మనకి ఇంకా కొన్ని బ్లౌజులు ఉన్నాయండి. ఈ బ్లౌజులు దీనితోటే అవి కూడా ఆది బ్లౌజ్ తోటే నేనైతే మిగతా బ్లౌజులు కూడా కట్ చేసేస్తానండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి బ్లౌజ్ చూసారా ఎంత పెద్దదో. ఈ బ్లౌజులు వచ్చేటప్పుడు కుట్టడం కూడా కొంచెం కష్టమేనండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.